రాయలసీమ చరిత్ర మీకు తెలుసా? ఈ నేల ఒకప్పుడు సామ్రాజ్యాలను పాలించింది. రాయలసీమ ఈ పేరు వినగానే చాలా మందికి కరువు ఫ్యాక్షన్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఈ నేల ఒకప్పుడు దక్షిణ భారతదేశాన్ని శాసించిన మహాసామ్రాజ్యాల గుండకాయ అని మీకు తెలుసా? శ్రీకృష్ణదేవరాయల అడుగుజాడలు, పెనుగొండ రాజధాని, లేపాక్షి వైభవం, గండికోట గౌరవం ఇవన్నీ రాయలసీమ కథలో భాగమే. ఈ రోజు మనం ఈ గొప్ప చరిత్రను తెలుసుకుందాం. నమస్తే, నేను మీ నగరు రాఘవేంద్ర. రాయలసీమ అనే పేరు 20వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలోని రాయల పాలనలో చారిత్రకంగా అనుబంధం కలిగి ఉండడం ఈ పేరు స్థిరపడింది. నేటి రాయలసీమలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలు ఉన్నాయి. 1336లో విజయనగర సామ్రాజ్యంలో స్థాపించబడింది. ఈ సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, సాహిత్యం, దేవాలయ నిర్మాణం అపూర్వంగా అభివృద్ధి చెందాయి. తాళికోట యుద్ధం తర్వాత పెనుగొండ కొంతకాలం విజయనగర పాలకులకు ముఖ్య కేంద్రంగా నిలిచింది. ఈ ప్రాంతంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. గండికోట, భారతదేశ గ్రాండ్ కేనియన్, లేపాక్షి, వేలాడే స్తంభం, వీరభద్ర ఆలయం, బెలూన్ గుహలు భారతదేశంలో అతిపెద్ద సహజ గుహలలో ఒకటి, అహోబిలం నరసింహస్వామి క్షేత్రం, శ్రీశైలం ప్రముఖ శైవ క్షేత్రం, తిరుమల ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి ఆలయంలో ఒకటి. స్వాతంత్రం తర్వాత కూడా ఈ ప్రాంతం పలు సవాళ్లను ఎదుర్కొంది. తక్కువ వర్షపాతం, నీటి కొరత, పరిశ్రమల కొరత, ఉపాధి కొరత, వలసలు. అయినా ఈ ప్రాంతం వ్యవసాయం, విద్య, ఆధ్యాత్మిక పర్యాటకం, ఖనిజ సంపదలో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. రాయలసీమ ప్రస్తుతం అనేక అవకాశాలు ఉన్నాయి. సౌరశక్తి ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి, జాతీయ రహదారులు, లాజిస్టిక్స్ హబ్స్, పర్యాటక రంగం, సరైన ప్రణాళికలు, పెట్టుబడులతో ఈ ప్రాంతం మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాయలసీమ కేవలం ఒక ప్రాంతం కాదు, అది ఒక చరిత్ర, ఒక సంస్కృతి, ఒక పోరాటం మరియు అపారమైన అవకాశాల నేల. ఈ చరిత్ర గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి. ఇలాంటి చరిత్ర, రాజకీయ, అభివృద్ధి విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.